13వ ఏడాది ప్రారంభమైంది. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ గారి యొక్క 12 సంవత్సరాల పాలనకు సంబంధించి నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఈ అంశాల్లో ఏ విధంగా భారతదేశం అభివృద్ధి చెందింది అనే విషయంపై ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ గారు శ్రీ పురంధరేశ్వరి గారు ఈ యొక్క పాత్రికేయ మిత్రుల సమావేశం తీసుకుంటారు. నమస్కారాలు. మనందరికీ తెలుసు, జూన్ 10వ తారీఖున నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. కనుక దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఈ యొక్క అవకాశాన్ని పండుగ వాతావరణంలో మేమందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. 10-15 రోజుల పాటు ఏదైతే భారతీయ జనతా పార్టీ నమ్మిందో, అంటే పర్యావరణ పరిరక్షణ నుండి ప్రజా సంక్షేమం వరకు కూడా వివిధ కార్యక్రమాలు ఈ యొక్క అంశాల చుట్టూ తయారు చేసుకుని మేమందరం కూడా కార్యక్రమాల్లో నిమగ్నమవటం జరుగుతుంది. అయితే చాలామంది ప్రశ్నించవచ్చు, జవహర్లాల్ నెహ్రూ గారు 17 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు కదా, మోడీ గారు 12 సంవత్సరాలు మాత్రమే కదా అని చెప్పి ప్రశ్నించవచ్చు. జవహర్లాల్ నెహ్రూ గారు 1947వ సంవత్సరం నుండి 64వ సంవత్సరం వరకు వారు ప్రధానిగా ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి 5 సంవత్సరాలు 1952 వరకు వారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నుండి ఎన్నుకోబడినటువంటి ప్రధాని, అంటే అక్కడ పార్లమెంట్లో ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో వారు జవహర్లాల్ నెహ్రూ గారిని ప్రధానిగా వారు అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఎన్నికల మాధ్యమంగా వారు ఆ మొదటి 5 సంవత్సరాలు వారు కాలేదు. వారు 1952 నుండి 1964వ సంవత్సరం వరకు వారు ప్రధానిగా, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రధానిగా బాధ్యతలు వారు చేపట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 2014వ సంవత్సరంలో భారత ప్రధానిగా ఎన్నుకోబడి 3 పర్యాయాలు తిరిగి ప్రజలచే ఎన్నుకోబడి ఇప్పటి వరకు కూడా వారు దేశానికి ప్రధానిగా వారి సేవల్ని వారు అందిస్తున్నారు. జూన్ 10వ తారీఖుకి, అంటే ఈ సంవత్సరం జూన్ 10వ తారీఖు కల్లా నరేంద్ర మోడీ గారు 4399 రోజులు పూర్తి చేసుకున్నారు. జూన్ 10వ తారీఖు తోటి జవహర్లాల్ నెహ్రూ గారు 4398 రోజులు ఉన్నారు. అంటే ఆయన ప్రధానిగా ఉన్నన్ని రోజులు కనుక మనం లెక్క చూసుకున్నట్లయితే 4398 రోజులు ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు వారి సేవలను అందిస్తే, నరేంద్ర మోడీ గారు జూన్ 10వ తారీఖు కల్లా ఈ సంవత్సరం 4399 రోజులు దేశ ప్రధానిగా వారు దేశానికి వారి సేవల్ని అందించడం జరిగింది. ఇందాకే పెద్దలు చెప్పారు, ఈ 12 సంవత్సరాల వారి పరిపాలనా కాలాన్ని చూసినట్లయితే ప్రజా విశ్వాసం, అదేవిధంగా దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ఈ 3 అంశాలని ఆధారం చేసుకుని ఈ 12 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారు తమ సేవల్ని, పరిపాలనని దేశానికి అందించారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ప్రథమంగా ఏమిటంటే, సాధారణంగా చాలామంది అధికారంలోకి వస్తాం, అధికారాన్ని చెలాయించడానికి అనేటువంటి భావన ఉంటుంది. కానీ ఈ 12 సంవత్సరాల పరిపాలన కనుక మనం చూసుకున్నట్లయితే అధికారం అన్నది ప్రజలచే ఎన్నుకోబడటం అన్నది ఇది కేవలం అధికారం చెలాయించడానికి కాదు. ఈ అధికారాన్ని సేవా మాధ్యమంగా ఎలా వినియోగించుకోవాలో ఈ 12 సంవత్సరాల పరిపాలనలో నరేంద్ర మోడీ గారు నిరూపించారు అనేటువంటి విషయం మనం ఇక్కడ ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. వారు అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఇది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో, వారితో మాత్రమే ముడిపడినటువంటి అంశం కాదు. దీని మాధ్యమంగా దేశ ప్రజలకి, దేశంలో ఉన్నటువంటి యువతకి ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి సామాజిక న్యాయం మరియు సమసమాజ స్థాపన, అంటే అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు ఇవ్వాలి అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఆ యొక్క
మెసేజ్ని యావత్ భారతదేశానికి, దేశంలో ఉన్నటువంటి యువతకి ఇది చాలా అవసరం కాబట్టి ఈ యొక్క మెసేజ్ని ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కేవలం ఏదో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు మాత్రమే కాదు, షెడ్యూల్డ్ తెగల్లో ఉన్నటువంటి నాయకులు కూడా దేశానికి తమ జీవితాన్ని ఎలా అర్పించారు, ఏ విధంగా వారు స్వతంత్ర పోరాటంలో వీటన్నిటిలో కూడా పాల్పంచుకున్నారో దేశ యువతకి తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చరిత్ర కేవలం ఆంగ్లేయుల దృష్టికోణం నుండే మనం అర్థం చేసుకుంటున్నాం కనుక అసలు చరిత్ర ఏమిటి అని తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి జాతీయ గౌరవ దివస్ అంటూ బిర్సా ముండా గారు షెడ్యూల్డ్ తెగలకి సంబంధించినటువంటి స్వాతంత్ర సమరయోధుడు ఆ పేరు పెట్టి ఆ షెడ్యూల్ తెగలకి సంబంధించినటువంటి వారికి ఆ గౌరవాన్ని ఇస్తూ దేశవ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని చేయటం మాత్రమే కాకుండా మన రాష్ట్రంలో కూడా అల్లూరి సీతారామరాజు గారి జయంతిని మనం ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నటువంటి విషయం ఇక్కడ మనమందరం కూడా గమనించవలసినటువంటి అంశం. అదేవిధంగా కేవడియా, గుజరాత్లో ఉన్నటువంటి కేవడియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పెద్ద విగ్రహం. దీని మాధ్యమంగా దేశ యువతకి మన దేశం ముక్కలు చెక్కలు కాకూడదు, మనం అందరం ఐక్యంగా ఉన్నట్లయితే భారతదేశం విశ్వగురు స్థానానికి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. గోల్ని అక్కడ పెడుతూ దాని కింద రాసింది ఏమిటంటే బంగారపు చేతి కర్ర అని చెప్పి దాని కింద రాయబడి ఉంది. కనుక నరేంద్ర మోడీ గారు ఆ సెంగోల్ ఎక్కడైతే దాని యొక్క స్థానం నిజంగా ఉండాలో ఆ విధంగా వారు అలహాబాద్ మ్యూజియం నుండి ఆ సెంగోల్ని తీసుకుని వచ్చి ఆయన పార్లమెంట్లో దాన్ని పార్లమెంట్ సభ్యుల ముందు స్పీకర్ గారి పక్కన దాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఎందుకంటే సెంగోల్ని చూసినప్పుడల్లా మాలాంటి పార్లమెంట్ సభ్యులకు కూడా ఆలోచన రావాలి, మేము ఎవరైతే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారో వారికి న్యాయం చేయాలి అనేటువంటి భావన మాకు కూడా కలగాలి అనేటువంటి భావనతో అక్కడ వారు దాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సేవ చేసే మాధ్యమంగా దాన్ని వినియోగించుకోండి అని ఏదైతే వారు పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మేమందరం ఆ దిశగా అడుగులు వేస్తూ పనిచేస్తూ ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులుగా మా వంతు సేవ కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందిస్తున్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా